హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 28 మరియు 27వ తారీఖులకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, 2 డేస్ది ఒకేసారి మీకు ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు, పూర్తిగా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వీడియోస్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, వాటిపైన క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటగా, భారత సుప్రీంకోర్టు ఇటీవల దివాలా స్మృతి గురించిన తీర్పుకు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశము ఏది? ఆప్షన్ ఏ, ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని తెలిపింది. ఆప్షన్ బి, రుణదాతల న్యాయస్థానాన్ని ఆశ్రయించమని పేర్కొంది. నెక్స్ట్ వన్, సి, జస్టిస్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనము తీర్పునిచ్చింది దీనిపైన. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాము. దివాలా స్మృతి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ఐబిసి పూర్తిగా రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రుణాల ఎగువేతలకు ఇక కాలం తీరిందని, ఆర్థిక వ్యవస్థను ఇక స్మృతి బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనము శుక్రవారం 150 పుటల తీర్పును వెలువడించింది. గతంలో రుణగ్రహీతలు న్యాయస్థానాలను ఆశ్రయించి తాము దివాలా తీసినట్లు నివేదించేవారు. అయితే ఐబిసి నిబంధనల ప్రకారము రుణదాతలే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ బకాయిదారులను దివాలా తీసినట్లుగా ప్రకటించాలని కోరింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత్ దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 8వ ఆర్థిక వ్యవస్థగా ఉంది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది అని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది. ఎక్కడది? భారత్ దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సులో. వివరాలు చూద్దాం. మరి భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన భారత్ దక్షిణాఫ్రికా వాణిజ్య సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ పరిణామము 182 లక్షల కోట్లు, ఓకేనా, లేదా $2.6 ట్రిలియన్ చేరిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే తర్వాత 6వ స్థానం ఉందని తెలిపారు. త్వరలో ఒక స్థానాన్ని మెరుగుపరచవచ్చని కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశము చైనాకి షాక్ ఇస్తూ $20 బిలియన్ వాణిజ్య ప్రాజెక్టుల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మలేషియా. మరి వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మలేషియా ప్రభుత్వము చైనాకు షాక్ ఇచ్చింది. దాదాపు $20 బిలియన్ విలువైన ప్రాజెక్టులను రద్దు చేసింది. మలేషియాలోని ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ ప్రాజెక్టును చైనా కాంట్రాక్టర్ నుంచి వాపసు తీసుకుంది. ఆ దేశ మంత్రి మహమ్మద్ అజ్మిన్ అలీ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ఖరీదు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉండడంతో రద్దు చేశాం. అంత మొత్తము మా వద్ద లేదు. ఈ ప్రాజెక్టును రద్దు చేయడంతో చైనా కమ్యూనికేషన్ కన్స్ట్రక్షన్ కో లిమిటెడ్కు ఎంత మొత్తాన్ని చెల్లించాల్సిందో నిర్ణయించలేదు అని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత హిందీ రచయిత జ్ఞాన్పీఠ్ సాహిత్య అకాడమీ అవార్డుల విజేతగా ఉన్న కృష్ణ స్తోబ్ది ఇటీవల ఎక్కడ మరణించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఢిల్లీలో మరణించడము జరిగింది. వివరాలు చూద్దాము. ప్రముఖ హిందీ రచయిత్రి జ్ఞానపీఠ్ సాహిత్య అకాడమీ పురస్కారాల విజేత అయిన కృష్ణ స్తోబ్ది మరణించారు. త్వరలోనే 94వ ఏట అడుగు పెట్టనుండగా శుక్రవారం ఇక్కడ ఓ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. కృష్ణ స్తోబ్ది గతంలో పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లో నిలిచారు.
1925లో జన్మించిన ఆమె వ్యాస రచయితగా కూడా సుప్రసిద్ధులు. ఆమె కలం నుంచి జాలువారిన మిత్రో మర్జాని భారత సాహిత్యంలో నూతన శైలిని ప్రతిబింబిస్తుందని చెప్పేసి సాహితీ ప్రియులు పేర్కొంటారు. నెక్స్ట్ వన్, అమెరికా ఆర్థిక వినియోగ విధాన కమిటీ చైర్మన్గా నియమితులైన దక్షిణాసియా మూలాలున్న వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజా కృష్ణమూర్తి గారు. వివరాలు చూద్దాము. భారత మూలాలున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆర్థిక వినియోగ విధాన కమిటీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. దక్షిణాసియా మూలాలున్న ఒక వ్యక్తి కాంగ్రెస్ కమిటీ లేదా ఉప కమిటీకి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. విద్య, శ్రామిక శక్తి అభివృద్ధి, ఆదాయ అసమానతలు, ఆరోగ్య పరిరక్షణ, వినియోగదారుల పరిరక్షణ, డేటా గోప్యత వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ పదవి దక్కడంపై కృష్ణమూర్తి కూడా హర్షం వ్యక్తం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కార్మికుల పని దినాలను 4 రోజులకు కుదించాల్సిందిగా సాధ్యాసాధ్యాలపై చర్చించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా రాలేదు. సో పని దినాలను ఎన్ని రోజులు, ఓకేనా, ఎన్ని రోజులకు కుదించాల్సిందిగా దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరించడం జరిగింది లేదా చర్చించడం జరిగింది. ఎన్ని పని దినాలు? 4 మాత్రమే, 4 రోజులు మాత్రమే ఇకపై నుంచి పని చేయాలని చెప్పేసి ఒక తీర్మానంపై చర్చించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాం. ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వారానికి 4 రోజుల పని దినాల సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. తక్కువ పని దినాలు ఉండటం వల్ల కలిగే లాభాలపై చర్చించారు. పని దినాలు, పని వేళలు తగ్గటం వల్ల ఉద్యోగి మరింత ఉన్నతంగా పనిపై దృష్టి సారించగలరని ప్రముఖ సైకాలజిస్ట్ ఆడమ్ గ్రాంట్ ఈ వేదికగా అభిప్రాయపడ్డారు. మెరుగైన పనితీరుతో పాటు ఉన్నతంగా ఆలోచించడానికి 4 రోజుల పని విధానము ఉపయోగపడుతుందన్నారు. దీంతో పాటు సదరు ఉద్యోగి ఆ కంపెనీకి విధేయులుగా పనిచేయడానికి మరింత ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇక రాబోయే రోజుల్లో ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి గాను ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ విజేత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 2019 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల టెన్నిస్ విజేత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నవోమి ఒసాకా అనేటువంటి ఒక మహిళ విజేతగా నిలవడం జరిగింది. వివరాలు చూద్దాము. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్లో జపాన్ యువ సంచలనం నవోమి ఒసాకా ట్రోఫీని ముద్దాడింది. శుక్రవారం ఆసక్తికరంగా జరిగిన ఈ సమరంలో చెక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాను ఇంటిదారి పట్టించింది. 7-6, 5-7, 6-4 తేడాతో క్విటోవా మీద గెలుపొందింది. 2018లో టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ను కూడా ఓడించి యుఎస్ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఒసాకా 21 అదే ఫామ్ను 2019లో కూడా కొనసాగించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే పరేడ్లో దేశ చరిత్రలో మొదటిసారిగా పాల్గొన్న మహిళలతో కూడిన పారామిలిటరీ దళాలకు ఎవరు నాయకత్వం వహించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఖుష్బూ కన్వర్. ఎవరు ఫ్రెండ్స్? ఖుష్బూ కన్వర్ అనేటువంటి ఒక మహిళా అధికారిని. నెక్స్ట్ వన్, ఢిల్లీలోని రాజ్పథ్ వేదికగా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. అయితే ఎవరి జీవిత చరిత్రకు సంబంధించిన శకటాలను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ప్రదర్శించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీకి సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించి శకటాలను ప్రదర్శించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్ వేదికగా జరిగిన 70వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. దేశ చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యము, ఆయుధ సంపత్తిని చాటి చెప్పేలా
త్రివిధ దళాల కవాతు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో ప్రదర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల 7వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన సెర్బియా ఆటగాడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జకోవిచ్. వివరాలు చూద్దాము. ఆస్ట్రేలియన్ ఓపెన్ సెర్బియా స్టార్ నవోక్ జకోవిచ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా 7వసారి ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో జకోవిచ్ 6-3, 6-2, 6-3 తేడాతో మాజీ ఛాంపియన్ రాఫెల్ నాడాల్ను మట్టి కల్పించింది టైటిల్ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా స్టార్ దూకుడు ముందు నాడాల్ తేలిపోయాడు. వరుసగా 3 సెట్లను సునాయాసంగా కైవసం చేసుకోవడంతో నాడాల్ ఓటమి తప్పలేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉడాన్ పథకము దేశవ్యాప్తంగా ఎన్ని రూట్లలో విస్తరించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 235 రూట్లలో. ఓకేనా, 235 రూట్లలో. వివరాలు చూద్దాం. ప్రాంతీయ అనుసంధాన పథకము ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, దీని మొత్తము అబ్రివేషన్ అన్నట్టు, ఉడాన్కి అబ్రివేషన్ ఇది. సో దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలను విమాన ప్రయాణ సౌకర్యము కలగనుంది. ఉడాన్ 3వ రౌండ్ బిల్డింగ్లో ఎంపిక చేసిన విమాన ప్రయాణ మార్గాల ద్వారా తెలంగాణ, ఏపీ నుంచి మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 235 రూట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దేశంలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్ 18కి నూతనంగా చేసిన నామకరణము ఏంటి? అంటే దాని పేరును మార్చడం జరిగింది. దాని పేరేంటి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వందే భారత్ ఎక్స్ప్రెస్. వివరాలు చూద్దాము. ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడిచే అత్యాధునిక హై స్పీడ్ ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్ప్రెస్గా నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశీయ పరిజ్ఞానంతో భారత ఇంజనీర్లు రూపొందించిన ఈ రైలు మేక్ ఇన్ ఇండియా క్రింద ప్రపంచ స్థాయి రైళ్ల నిర్మాణం మనకు సాధ్యమవుతుందనేందుకు నిదర్శనమని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల వరుస బాంబు పేలుళ్ల సంఘటనలో 19 మంది మరణము, 50 మందికి పైగా గాయాలు అయిన ఘటన ఏ దేశంలో సంభవించింది? ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫిలిప్పైన్స్. వివరాలు చూద్దాము. వరుస బాంబు పేలుళ్లతో ఫిలిప్పైన్స్లోని జోలో ఐలాండ్ దద్దరిల్లింది. ఆదివారం దక్షిణ ఫిలిప్పైన్ ఐలాండ్లోని రోమన్ క్యాథలిక్ చర్చ్ సమీపంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. సో ఈ పేలుళ్ల ఘటనలో సుమారు 19 మంది మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసి సహాయక చర్యలు చేపట్టడం జరిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఈషా కొప్పికర్ అనేటువంటి ఒక బాలీవుడ్ నటి. వివరాలు చూద్దాం. బాలీవుడ్ నటి ఈషా కొప్పికర్ ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కొప్పికర్ తెలుగులో చంద్రలేఖ, ప్రేమతోరా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తమిళం, కన్నడ, మరాఠీ చిత్రాల్లోనూ నటించారు. కొప్పికర్ 2002లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ సినిమాలోని ప్రత్యేక గీతంలో బాలీవుడ్కు పరిచయమైనట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు 27, 28 తారీఖులకు సంబంధించిన వివరాలు చూసాం ఫ్రెండ్స్, చాలా క్లుప్తంగా. ఓకేనా. సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇందులో మొదటగా అనంతపురంలో ఉత్పత్తి ప్రారంభించిన కియా మోటార్స్ సంస్థ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లుగా తెలిపిన భారత్లో కొరియా రాయబారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ షిన్.
వివరాలు చూద్దాం. 29న కియా మోటార్స్ ప్రయోగాత్మక ఉత్పత్తి. అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా మోటార్స్ ప్లాంట్లో ఈ నెల 29న ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఉత్పత్తి ఉత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు భారత్లో కొరియా రాయబారి షిన్ పాల్గొంటారు అన్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్, దేశంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానము కేరళ, రెండవ స్థానం హిమాచల్ ప్రదేశ్ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్థానము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మూడవ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. ఓకేనా. వివరాలు చూద్దాము. నాణ్యమైన విద్యలో రాష్ట్రానికి మూడో స్థానం దక్కింది. మొదటి 2 స్థానాల్లో కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ ఉండగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో విద్యపై ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితితో పాటు 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను తెలిపింది. 7 అంశాలపై రాష్ట్రాల వారీగా సూచిక పాయింట్లు కేటాయించింది. కేరళ 87, హిమాచల్ ప్రదేశ్ 82తో మొదటి 2 స్థానాల్లో ఉండగా ఏపీ 77 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దేశంలో ఒకే ఏడాదిలో అత్యధిక మరుగుదొడ్లను నిర్మించిన జిల్లాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అనంతపురం జిల్లా. వివరాలు చూద్దాము. ఏడాదిలో అత్యధిక మరుగుదొడ్లు నిర్మించిన జిల్లాగా చిత్తూరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమంలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 2,70,251 మరుగుదొడ్లను నిర్మించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి జిల్లా కలెక్టర్ వరకు నిరంతరం శ్రమించారు. ఈ ఉద్యమానికి గుర్తింపుగా లిమ్కా బుక్ ఆఫ్ నిర్వాహకులు పంపిణీ ధృవీకరణ పత్రము రికార్డుల పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యుమ్న గణతంత్ర వేడుకలో శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించడము జరిగింది. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేసే జీవన సౌఫల్య పురస్కారం అందుకున్న మాజీ సిఎండి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, గోపాల్ రెడ్డి గారు. వివరాలు చూద్దాం. విద్యుత్ శాఖలో 2వ దశ సంస్కరణల అమలుకు యువ ఇంజనీర్లు శ్రమించాలని ఏపీ ట్రాన్స్కో సిఎండి జెన్కో ఎండి విజయానంద్ సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం విద్యుత్ సౌదాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్ రెడ్డికి జీవన సౌఫల్య పురస్కారము అందించారు. పవన సౌర విద్యుత్ తరలింపునకు 777.76 కోట్ల రూపాయలతో గ్రీన్ కారిడార్ను కూడా చేపట్టనున్నట్లుగా విజయానంద్ తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓటిన్ బడ్జెట్ ఏ తేదీన ప్రవేశపెట్టనున్నట్లుగా తెలిపిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫిబ్రవరి 5వ తేదీన. వివరాలు చూద్దాం. మరి ఫిబ్రవరి 5న ఓటిన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాం. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు బడ్జెట్పై చర్చ జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవనంపై త్రివర్ణ పతాకాన్ని సభాపతి కోడెల శివప్రసాదరావు ఎగురవేశారు. ఈ నెల 30న గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పేసి కూడా స్పీకర్ తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సరంలో వెనుకబడిన వర్గాల ఆర్థిక అభివృద్ధికి ఎన్ని వేల కోట్లను వెచ్చించినట్లుగా బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ కే, 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. సో వివరాలు చూద్దాం. మరి గత 4.5 ఏళ్లలో వెనుకబడిన వర్గాల ఆర్థిక అభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లుగా బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే 4.5 ఏళ్ల కాలంలో 300% అధిక నిధులు కేటాయించినట్లుగా పేర్కొంది. స్వయం ఉపాధి కోసము 2.91 లక్షల మందికి 1,967 కోట్లు ఆర్థిక సహాయము అందించినట్లుగా శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్,
పరీక్షల సమయంలో ఒత్తిడి, భయాందోళనలు జయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖి కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎంపిక కావడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మొత్తం 34 మంది. వివరాలు చూద్దాం. మరి పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కోసము కేంద్రం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖి లేదా పరీక్షా పే చర్చ 2.0కి మొత్తం 34 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 9, 10, 11, 12వ తరగతులకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి 19 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విభాగాల్లో 2 రాష్ట్రాల నుంచి 2 చొప్పున ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న డ్రోన్ల వినియోగం కారణంగా దీనికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకొచ్చిన నూతన విధానం పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డ్రోన్స్ 1.0. వివరాలు చూద్దాం. మరి డ్రోన్లను వినియోగిస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ డ్రోన్స్ 1.0 విధానం ప్రకారము వీటిని కలిగిన వారంతా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని డిజిటల్ స్కై పరిధిలో రావాల్సిందేనని రాష్ట్ర డ్రోన్ల కార్పొరేషన్ సూచించింది. వ్యాపారంలో భాగంగా వీడియో ఫోటోగ్రాఫర్లు వినియోగిస్తున్న డ్రోన్లపై కేంద్రము పౌర విమానయాన శాఖ నియంత్రణ విధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు కంప్లీట్ చేశాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, ఇండియా నెక్స్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న జరిగే కార్యక్రమంలో పివి నరసింహారావు జీవిత సాఫల్య జాతీయ పురస్కారాన్ని ఎవరు అందుకున్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. వివరాలు చూద్దాము. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు తన విధానాలు, పాలనతో దిశ మార్చిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇండియా నెక్స్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్లో జరిగే కార్యక్రమంలో పివి నరసింహారావు జీవిత సాఫల్య జాతీయ పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రదానం చేసేందుకు జ్యూరీ కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్ అందించే అవార్డును 2018-19 సంవత్సరానికి గాను అందుకున్న విద్యా సంస్థ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నారాయణ విద్యా సంస్థలు. వివరాలు చూద్దాం. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్ అవార్డును నారాయణ విద్యా సంస్థలు గెలుచుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను గ్లోబల్ ఇండియన్ ఇన్స్పిరేషనల్ బ్రాండ్గా ఎంపికైనట్లు నారాయణ విద్యా సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. దేశవ్యాప్తంగా దాదాపు 500 బ్రాండ్ల ప్రభావాలను విశ్లేషించి వరల్డ్ కన్సల్టింగ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రకటించినట్లుగా వెల్లడించాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన అకంగువా మంచు పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తరుణ్ జోషి. వివరాలు చూద్దాం. మరి దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తైన అకంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి గురువారం రాత్రి అధిరోహించారు. అర్జెంటీనాకు సమీపంలో ఉన్న ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగులు. ఈ పర్వతాన్ని డాక్టర్ తరుణ్ జోషి సహా 3 సభ్యులతో కూడిన బృందం కేవలం 14.15 గంటల్లో ఎక్కింది. ఆ సమయంలో అక్కడి వాతావరణం -25 డిగ్రీల సెల్సియస్ ఉంది. అనంతరం 3 సురక్షితంగా కిందికి చేరుకున్నట్లుగా తెలపడము జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఆశ్రిత రెయిన్బో ఫౌండేషన్ వారి కేర్ అండ్ లవ్ స్వచ్ఛంద సంస్థలలో ఆశ్రయం పొందుతున్నటువంటి 30 మంది పిల్లలకు విమానయాన అవకాశాన్ని కల్పించిన కార్యక్రమం పేరేమిటి? పడన్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, వింగ్స్ ఆఫ్ హోప్ 3 అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా అనాథ పిల్లల్ని ఆశ్రిత రెయిన్ ఫౌండేషన్ వారు ఏం చేశారు?
విమానయానం చేయించడము జరిగింది. వివరాలు చూద్దాము. విమానం కనిపించగానే ఆనందంతో కేరింతలు కొట్టడమే కానీ దానిలో విహరించడానికి స్తోమత లేని అనాథ బాలలకు అద్భుత అవకాశం ఇచ్చింది మెగా టర్బో ఎయిర్వేస్. హైదరాబాద్కు చెందిన ఆశ్రిత రెయిన్బో ఫౌండేషన్, కేర్ అండ్ లవ్ స్వచ్ఛంద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న 30 మంది చిన్నారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచితంగా విమానయాన అవకాశాన్ని కల్పించింది. వింగ్స్ ఆఫ్ హోప్ 3 కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు శనివారం ఉదయం ట్రూ జెట్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి కడపకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా పతాకావిష్కరణ చేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపిన రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సునీల్ శర్మ. నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాము. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థిక పురోగతికి కార్మికులు, ఇతర ఉద్యోగులు తోడ్పాటు అందించాలని మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం రాజ్ భవన్లో బస్ భవన్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రయాణికుల ఆదరణ పెరిగేలా అందరూ ఉమ్మడిగా ప్రయత్నించాలన్నారు. సభలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, కుమరయ్య, రవీందర్, సిపిఎం వెంకటేశ్వరరావు యూనియన్ల ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. దేశంలో పెరుగుతున్న వ్యవసాయ ఆత్మహత్యలు, పంటల దిగుబడికి తగ్గుదల వంటి సమస్యలపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల కిసాన్ సమావేశము ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హైదరాబాద్ నగరంలో. వివరాలు చూద్దాము. దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభము, పెరిగిపోతున్న రైతు ఆత్మహత్యల నేపథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు గాను దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సమావేశం అవనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనే ఈ ఒక్కరోజు సదస్సు మంగళవారం గాంధీ భవన్లో జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా దక్షిణాది రైతుల పరిస్థితిపై ఇందులో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ వినియోగదారుల వివాదాల రెడ్రెసాల్ కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అకున్ సబర్వాల్. వివరాలు చూద్దాం మరి. వినియోగదారుల కమిషన్లో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు, అపీల్స్, రివిజన్ పిటిషన్స్పై జాతీయ వినియోగదారుల వివాదాల రెడ్రెసల్ కమిషన్ సర్క్యూట్ బెంచ్ సోమవారము నుంచి హైదరాబాద్లో విచారణ ప్రారంభించనుందని పౌర సరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారము తెలిపారు. ఈ కేసుల విచారణ కోసము హైదరాబాద్ వచ్చిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్కే అగర్వాల్ ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలవడము జరిగింది. నెక్స్ట్ వన్. మావోయిస్టుల ఉద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరుతో ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆపరేషన్ సమాధానం. వివరాలు చూద్దాము. మావోయిస్టులకు బలగాలకు మధ్య సుదీర్ఘకాలంగా పొరుగు జరుగుతుంది. కొన్ని నెలలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ సమాధాన్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేషన్ సమాధాన్ దేనికి సంబంధించింది? మావోయిస్టుల బలగాలను నిర్మూలించేందుకు ప్రారంభించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాము. ఇప్పుడు ప్రతిరోజు మనము ఒక టాపిక్ పైన, జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన మనము ఒక క్లాస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. సో మరి ఈరోజు ఏంటో చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులకు పెంపొందించడానికి ఉద్దేశించినటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నీలి విప్లవం చేపలకు సంబంధించింది, పసుపు విప్లవం నూనె గింజలు, బంగారు విప్లవం పండ్లు, ఆరెంజ్ విప్లవం నిమ్మ జాతులు, బూడిద విప్లవం ఎరువులు, సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకము. నెక్స్ట్ వన్. ఆహార గొలుసు విప్లవం పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని
అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటిదే ఆహార గొలుసు విప్లవం. నెక్స్ట్ శ్వేత విప్లవం పాలు, పాల ఉత్పత్తులు. వెండి విప్లవం గుడ్లు. ఎరుపు విప్లవం టొమాటో మరియు మాంసానికి సంబంధించింది. రౌండ్ విప్లవం బంగాళదుంపలు. బ్రౌన్ విప్లవం సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి విప్లవం. ఎపికల్చర్ తేనె తీగల పెంపకానికి సంబంధించినటువంటి విప్లవము. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా 1 మార్క్ ఇందులోంచి వస్తుంది ఫ్రెండ్స్, డామ్ షూర్. వీటిపైన ఒక క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకి అంటే 2 డేస్కి సంబంధించిన 27 మరియు 28 తేదీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.